హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు మంజూరండి. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తూ ఉన్నట్లు తెలుస్తోందండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా కొత్త జంటలకు వీటిని జారీ చేస్తున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అయితే పలువురు ఎదురు చూస్తూ ఉండడంతో సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త కార్డులను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 1,48,00,000 రేషన్ కార్డులు ఉండగా 89,00,000 కార్డులకైతే కేంద్రం నిత్యావసరాలను అందిస్తుందన్నమాట. సో 1,48,00,000 కార్డులు అయితే ఉన్నాయి. కానీ రేషన్ మాత్రము 89,00,000 కార్డులకు మాత్రమే అందిస్తుంది. సో వీరిని మాత్రమే అర్హులుగా పరిగణించారు. సో ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే కొత్తగా పెళ్ళయి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో గత ప్రభుత్వంలో, ఇంకా ఎవరికైతే రేషన్ కార్డు మంజూరు కాలేదో, వివిధ కారణాల చేత అయ్యుండొచ్చు. ఏదైతే విద్యుత్ బిల్ అనేది ఎక్కువ వస్తుందనో, లేదంటే ఏదో చిన్న 4 వీలర్ ఉందనో, లేకపోతే వివిధ కారణాల వల్ల ఎక్కువ భూమి ఉందని, ఆస్తి ఎక్కువ కలిగి ఉన్నారని, ఈ విధంగా కారణాల చేత ఏదైతే రేషన్ కార్డులు ఆగిపోయాయో రాకుండా, సో వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తూ, అంటే ఇప్పుడు చిన్న 4 వీలర్ అంటే ఏదో వాళ్ళ వ్యాపారం కోసం అలాంటి కొన్న 4 వీలర్ అలాంటివన్నిటిని కూడా ఇప్పుడు కన్సిడర్ చేయకుండా, అంటే వాటిని 4 వీలర్గా కన్సిడర్ చేయకుండా నిత్యావసరాల కింద ఉపయోగించుకుంటున్నారు కాబట్టి, సో అలాంటి వారికి కూడా రేషన్ కార్డులు అయితే మంజూరు అవుతాయని అయితే చెప్తున్నారు. కరెంటు బిల్లు కూడా మనకు ఎక్కువ కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి కూడా, సో వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, అంటే సో దాన్ని బట్టి అయితే రేషన్ కార్డులను అయితే ఇవ్వనున్నారండి.